హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో మంగళవారం సాయంత్రం దీపం పెట్టుకున్న తర్వాత తీశాను. నైట్ డిన్నర్కి రాగి రొట్టె చేశాను. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు బాగా చిన్నవిగా కట్ చేసుకొని ముందుగా రాగి పిండి జల్లెడి పట్టుకొని కాసంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఎర్రగడ్డలు అందులోకి వేసుకోవాలి. ముందుగా కాంచుకున్న ఉడికి నీళ్ళు అందులోకి వేసి బాగా కలుపుకోవాలి. ఉడికి నీళ్ళతో కలుపుకున్నందుకు రొట్టె బాగా మెత్తగా ఉంటుంది. బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. రాగి రొట్టెకి కొబ్బరి చట్నీ చేసుకున్నాను. కాసన్ని శనగ్గింజలు తీసుకొని కొబ్బరి కొద్దిగా వేసుకొని పచ్చిమిరకాయలు కొద్దిగా తెల్లగడ్డ కొద్దిగా వేసి వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. అది ఆరిన తర్వాత మిక్సీ పట్టుకున్నాను. మీగడ చాలా రోజులుగా నుండి అలాగే ఉండాలి, అందుకనేసి బటర్ చేద్దామని చెప్పి బటర్ రెడీ చేశాను. ఆ మీగడని ఒక మిక్సీలోకి వేసుకొని చల్ల నీళ్లు కొద్దిగా పోసుకున్నాను. నీళ్లకు బదులు ఐస్ కూడా వేసుకోవచ్చు. కాసేపు మిక్సీ పట్టుకున్న తర్వాత బటర్ రెడీ అయింది. బటర్ని గ్లాస్ బౌల్లోకి పెట్టాను. ఒక పెనం పైన బటర్ కొద్దిగా పోసుకొని రాగి రొట్టె తట్టుకున్నాను. పసగా తట్టుకోవాలి. తట్టుకున్న రాగి పిండిని స్టవ్ పైన పెట్టుకొని బాగా సిమ్లో కాల్చుకోవాలి. రెండు పక్కల బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చట్నీతో బాగుంటుంది. ఈరోజు టిఫిన్కి పూరీ చేద్దామని చపాతీ పిండి కలిపి పెట్టాను. గోధుమ పిండిలోకి కొద్దిగా ఉప్పు వేసి నీళ్లు వేసి బాగా కలుపుకున్నాను. లాస్ట్లో కొద్దిగా నూనె వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. నానే లోపల శనుగులు కర్రీ చేశాను. పెనుములో నూనె పోసుకొని మరిగే అంత లోపల పూరీలు రుద్దుకున్నాను.
చపాతీ పిండిని అందులోకి వేసుకొని కాల్చుకున్నాను. పూరీలు కాల్చుకున్న తర్వాత పిల్లలకి క్యారీ కట్టాను. పూరీలు క్రిస్పీగా ఉన్నాయి. పిల్లలు తినేసి కాలేజీకి వెళ్ళిపోయినారు. ఇక మేము టీ తాగదామని చెప్పి పాలు పెట్టాను. కొద్దిగా సేమిరి కోసం కొద్దిగా టీ పెట్టాను. టీ ఆకు ఒక 2 స్పూన్లు వేసుకొని టీ పెట్టేశాను. టీ రెడీ అయిన తర్వాత నేను మా వారు తీసుకున్నాము. అంతే అండి ఈరోజుకి. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.